హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ మామిడికాయ గుజ్జు మునక్కాడ చేపల పులుసు అండి. సమ్మర్ స్పెషల్ ఈ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కావాల్సిన ఐటమ్స్ 250 గ్రామ్స్ల ఫిష్ పీసెస్, పెద్ద సైజు మ్యాంగో, ములక్కాడలు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 5 to 6 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొత్తిమీర. నేనైతే ఇక్కడ 250 గ్రాముల ఫిష్ తీసుకున్నానండి. వాష్ చేసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, ముక్కలకు పట్టేలాగా. 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే పెద్ద సైజు ఒక మ్యాంగో తీసుకున్నానండి. ఇదైతే చాలా పుల్లగా ఉంది మ్యాంగో. నేను తీసుకున్న ఫిష్కి అయితే ఈ మ్యాంగో సరిపోతుందండి. పిల్ రిమూవ్ చేసుకొని మ్యాంగో మొత్తం ఇలా తురుముకోవాలి. తురుము మొత్తము ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. 10 to 10 మినిట్స్ కుక్ చేసుకుంటే ఇలా మెత్తని గుజ్జు అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 5 to 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 3 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ స్మాల్ సైజు ఇలా పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవైతే మంచిగా ఫ్రై కావాలండి. ఇప్పుడైతే మునక్కాడలు యాడ్ చేసుకోవాలి. మునక్కాడలు యాడ్ చేసుకొని ఒక 6 to 7 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మునక్కాడలు అయితే వేరే స్టవ్ పైన పెట్టేసుకుంటున్నానండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. వేడైన తర్వాత ఫిషెస్ యాడ్ చేసుకొని 4 to 5 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సరే కుక్ అయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని 2 సైడ్ కుక్ చేసుకోవాలి. ఫిషెస్ ఫ్రై అయిపోయాయండి, పక్కన పెట్టేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఉడికించుకున్న మ్యాంగో గుజ్జు యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఫిష్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. టెన్ to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి
కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. టేస్టీ మామిడికాయ గుజ్జు ములక్కాడ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ కర్రీ వేడి వేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఎప్పుడూ చేసుకునే చేపల పులుసు కాక కొంచెం డిఫరెంట్గా ఇలా మామిడికాయ ములక్కాడతో కర్రీ చేయండి, చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే. చేసేసుకొని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. డిషెస్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఎప్పుడూ చేసుకునే స్టైల్లో కాక కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. కర్రీ ఒకసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ తింటారు, అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే.